సిటడెల్ హనీ బన్నీ అనే ఒక కొత్త హిందీ వెబ్ సిరీస్. మన సమంత హీరోయిన్ ఈ సినిమాలో మెయిన్. అంటే ఇది వచ్చేసి వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది నిన్న నవంబర్ 7 గురువారం నుంచి. ఒక మొత్తం వెబ్ సిరీస్లో 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 50 నిమిషాలు ఉంది. మొత్తం వెబ్ సిరీస్ సీజన్ 1 చూడాలి అంటే 5 గంటలు వెచ్చించాలి. 5 గంటలు టైం ఉంటేనే చూడాలి. అంటే ఇది అనౌన్స్మెంట్ అయిన కాడి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మేజర్గా, ఎందుకంటే మన సమంత కోసం. ప్లస్ ఈ సిరీస్కి డైరెక్టర్లు వచ్చేసి రాజ్ అండ్ డీకే. వీళ్ళు మన తెలుగు డైరెక్టర్లే, అంటే తెలుగులో సినిమాలు ఏం తెలియదు కానీ హిందీలో చాలా ఫేమస్ వీళ్ళు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో చాలా ఫేమస్ అయ్యారు వీళ్ళు. దాని ఫ్యామిలీ మ్యాన్ 2లో కూడా సమంత చేసింది. ఇప్పుడు సమంతతో హనీ బన్నీ సిటడెల్ అని చేశారు. యాక్చువల్గా ఈ సిటడెల్ అనేది ఒక ఫ్రాంచైజీ మాదిరి. అది లాస్ట్ ఇయర్ మనకు సిటడెల్ ఒరిజినల్ వచ్చింది, మన ప్రియాంక చోప్రా యాక్ట్ చేసింది దాంట్లో. అది ఇంగ్లీష్ సిటడెల్. అది ఇప్పుడు మనకు వచ్చింది హిందీలో. అంటే ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఈ వెబ్ సిరీస్ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇందులో ఒక చిన్న పాప ఉంటుంది, అంటే సమంత కూతురు క్యారెక్టర్, 8 ఏళ్ల పాప ఉంటుంది. ఆ పాప పేరు నాడియా. మన సిటడెల్ ఒరిజినల్ అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన ఇంగ్లీష్ వర్షన్లో ప్రియాంక చోప్డా క్యారెక్టర్ పేరు కూడా నాడియా. అంటే ఈ పాపే ప్రియాంక చోప్డానా అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. మోస్ట్లీ అదే కరెక్ట్ ఉంటుంది. ఇక ఈ వెబ్ సిరీస్ గురించి వస్తే, అంటే సమంత మనకు తెలుసు, మనకు తెలుగులో తమిళ్లో చాలా పాపులరు. ఫ్యామిలీ మ్యాన్ 2తో అండ్ పుష్ప 2లో ఐటమ్ సాంగ్తో నార్త్లో కూడా చాలా పాపులర్ అయింది. అండ్ ఈ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసిన ఈ మన సిటడెల్ వెబ్ సిరీస్ అనేది అంటే వరల్డ్ వైడ్గా ఫేమస్ ఇది సిటడెల్ అనేది, ఎందుకంటే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఒరిజినల్గా. దానికి తోడు ఈ ప్రొడ్యూసర్లు వచ్చేసి దీనికి అవెంజర్స్ తీసిన ప్రొడ్యూసర్లు వాళ్ళు, రుస్సో బ్రదర్స్ అనేసి. సో ప్రతి దేశంకి వాళ్ళు ఉంటారనమాట. అంటే ఈ స్పై ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్లు, ఏజెంట్స్ ఇప్పటికి 2 వచ్చాయి. ఒకటి ఇంగ్లీష్లో ప్రియాంక చోప్డా, ఇప్పుడు హిందీలో మన సమంత అండ్ వరుణ్ ధవన్ బన్నీ, అయితే హనీ వచ్చేసి మన సమంత. ఇక వెబ్ సిరీస్ గురించి మాట్లాడాలంటే నేను ఈగర్గా వెయిట్ చేసి ట్రైలర్ వచ్చినప్పుడు భలే అనిపించింది ట్రైలర్. ఎందుకంటే ట్రైలర్లో ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వస్తుంటుంది, పాత హిందీ పాట, రాతు బాకి అని. ట్రైలర్ ఫుల్ ఆఫ్ యాక్షన్తో నింపేశాడు. మరి అది యాక్షన్ వల్లనో మరి ఆ పాట వల్లనో తెలియదు కానీ ట్రైలర్ మాత్రం పిచ్చగా నచ్చింది. ప్లస్ సమంత అంటే జనరల్గా మనకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది తెలుగు వాళ్ళకి. ఎప్పుడు ఏ మాయ చేసావు కాడి నుంచి అందరికి చాలామందికి ఫేవరెట్ హీరోయిన్ సమంత. పెళ్ళయ్యాక విడాకులు అయ్యాక అయ్యో పాపం అనిపించింది, మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుందని మనకు పాపం అనిపించింది. ప్లస్ తర్వాత చేసిన క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో, యశోద కానీ లేకపోతే ఇంకో సినిమా ఏదో వచ్చింది సీరియస్ క్యారెక్టర్, ఇలా కొన్ని సినిమాలు దెబ్బేసాయి. ఖుషి కొద్దిగా పర్లేదు అనిపించింది. కానీ ఇక ఇప్పుడు ఈ సినిమా ఇది మధ్యలో ఏదో వచ్చింది, మన పీరియాడిక్ డ్రామా గుణశేఖర్ది శాకుంతలం, ఇట్లా. ఇప్పుడు యాక్చువల్గా నాకైతే పర్సనల్గా నాకు సమంత నచ్చేది మనకు ఓ బేబీ లాంటి క్యారెక్టర్లు, లేదా రంగస్థలంలో లాంటి క్యారెక్టర్లు. అంటే బబ్లీగా, కామెడీగా, ఒక నంగి యాక్టింగు, అమాయకత్వంతో నిండిన యాక్టింగ్, ఇలా. సో ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్లోనే మొదటి ఎపిసోడ్లో చూస్తే సీరియస్గా 2000లో జరిగినట్టు చూపించారు. 2000లో అంటే ఎందుకంటే కూతురు క్యారెక్టర్ ఉంది కాబట్టి, కూతురు క్యారెక్టర్ స్టోరీ 2023లో వచ్చింది ప్రియాంక చోప్డాది. సో అలా లింక్ ఉంటుందని అనుకుంటున్నాను, అందుకే 2000 బ్యాక్డ్రాప్ తీసుకున్నారు. ఏంటబ్బా సీరియస్గా ఉంది మళ్ళీ సమంత క్యారెక్టర్ అనుకున్నా. అప్పుడు 1992కి తీసుకెళ్ళాడు, 8 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళాడు. 1992లోని యంగ్ సమంత, 26 ఏళ్ళ సమంత క్యారెక్టర్ పెట్టారు. అక్కడ నాకు నచ్చిన సమంత కనపడింది. అంటే ఫుల్ ఆ నంగి యాక్టింగు, ఆ కామెడీ, ఆ గ్లామరు, ఇలా ఇంకా అసలు భలే అనిపించింది. అసలు ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే ఎవరికైనా నచ్చుతుంది ఈ హనీ బన్నీ సిరియల్. వరుణ్ ధవన్ ఉన్నాడు కానీ పేరుకి పాపము ఎలా అనిపించిందంటే, వరుణ్ ధవన్ క్యారెక్టరు పేరుకే హీరో అంతే. ఇప్పుడు మనకు విజయశాంతి సినిమాలో వినోద్ కుమార్ ఎలా హీరోనో, ఈ సిటడెల్ హనీ బన్నీలో సమంత మెయిన్ హీరోయిన్ అయితే సైడ్ క్యారెక్టర్ అనుకోవాలి మన వరుణ్ ధవన్. పాపం వినోద్ కుమార్ అనుకోవాలి మన వరుణ్ ధవన్ని. ఇక ఫస్ట్ ఎపిసోడ్లోనే బాగా తెగ నచ్చేసింది నాకు. ఆ 1992 బ్యాక్గ్రౌండ్ ఏవైతే ఉన్నాయో, అంటే సమంత చేసే నంగి యాక్టింగ్లు, హీరోయిన్ కావాలనుకుని, డ్యాన్సర్ కావాలనుకుని, ఇలాంటివన్నీ. ప్లస్ ఒక సీను 2000లో జరిగినట్టు చూపిస్తారు. అది సీరియస్గా ఉంటుంది, టెన్షన్గా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేసి. 1992 జరుగుతున్నది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనమాట. ఒక సీన్ అది, ఒక సీన్ ఇది, ఒక సీన్ అది, ఒక సీన్ అలా. ఫస్ట్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాడు, భలే ఉంది, నాకు బాగా నచ్చేసింది.
ఇక సెకండ్ ఎపిసోడ్ కూడా అలాగే అలాగే వెళ్ళింది. ప్లస్ ఈ రాజండికే ఈ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రతి సినిమాలు వాళ్ళ సినిమాలు తెలుగు రెఫరెన్స్లు పెడతారు, తెలుగు డైలాగులు పెడతారు, లేదా తెలుగు క్యారెక్టర్లు పెడతారు. సో ఈ సినిమాలో కూడా సమంతాని తెలుగు అమ్మాయిగా చూపించాడు. అంటే నేను హిందీ ఒరిజినల్ చూశాను, ఇది చాలా భాషల్లో ఉంది, డబ్ అయింది మనకి, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, అది స్టాండర్డ్ అది. అది కాకుండా ఇంగ్లీష్లో, ఫ్రెంచ్లో, స్పానిష్లో, ఇటాలియన్లో, ఇంకా పోలిష్లో, చైనీస్లో, జాపనీస్లో, ఇంకా దేశ భాషలు అంటే ఫేమస్ భాషలు ఏవైతే ఉన్నాయో 12 నుంచి 14 భాషల్లో డబ్ చేశారు ఈ సినిమాని. సో అన్నిట్లో కూడా మనకు అంటే నేను మిగతా చూడలేదు కానీ తెలుగులో అంటే ముందు హిందీలో చూశాను. ఆ సమంత వాయిస్ సమంతని చెప్పింది అనుకుంటే డబ్బింగ్ బాగా సూట్ అయింది. బట్ తెలుగులో ఒకసారి చూశాను, సమంత చెప్పింది ఎవరు చెప్పారని చూస్తే సమంత చెప్పలేదు డబ్బింగ్. మనకు సమంతకి తెలుగులో చిన్మయి శ్రీపాద డబ్బింగ్ అలవాటు, ఏమై చేసావు కాడి నుంచి. కానీ ఈ సినిమాలో వేరే వాళ్ళతో చెప్పించారు, అది సూట్ అవ్వలేదు కొంచెం. అందుకే నేను హిందీలో ఒరిజినల్లో చూశాను విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. ఇక సెకండ్, థర్డ్ 3 ఎపిసోడ్లు మాత్రం, మొదటి 3 ఎపిసోడ్ అంటే 2.5 గంట పాటు మాత్రం పిచ్చగా నచ్చింది నాకు ఈ సిరిడల్ హరీబ్ అని. అంటే 2000లో ఏం జరుగుతుందనే టెన్షన్ ఉంది, ఒక సైడ్ యాక్షన్. 1992లో ఫుల్ కామెడీ, ఆ గ్లామరు అవన్నీ కొంచెం గ్లామర్ కూడా బాగానే ఉంది సమంతది. ప్లస్ వరుణ్ ధవన్తో కొద్దిగా ఇంటిమేట్ సీన్లు, లిప్ లాక్లు అవి కూడా బాగానే ఉన్నాయి, తక్కువే కానీ బట్ పర్లేదు, అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఇక థర్డ్ ఎపిసోడ్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంది, అసలు అది మాత్రం అదరగొట్టేసింది సమంత. అంటే సింగిల్ టేక్ అనమాట, అంటే ఎన్ని రీటేకులు చేశారో, ఎన్నిసార్లు రిహార్సల్ చేశారో తెలియదు కానీ ఆ యాక్షన్ బ్లాక్ మాత్రం అదిరిపోయింది అసలు. అంటే 1 టేక్ అనమాట, అంటే ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మొత్తం రీటేక్ చేయాలి. చాలా బాగా చేశారు, చాలా కష్టపడింది, చాలా ఏమంటారు ఒప్పుకోవాలి సమంతని ఆ యాక్షన్ ఎపిసోడ్కి మాత్రం. ఇక 4th ఎపిసోడ్ నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గడం స్టార్ట్ అయింది. అంటే ఇంకా 4th ఎపిసోడ్ నుంచి 1992 ఎపిసోడ్లు కూడా సీరియస్గా టర్న్ అయిపోయి, అటు 1992 ఎపిసోడ్ సీరియస్గా ఉంది, ఈ 2000 సంవత్సరంలో జరుగుతున్న ఎపిసోడ్లు సీరియస్గానే ఉన్నాయి. ఈ కామెడీ, ఫన్, గ్లామరు, రొమాన్సు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. సో సీరియస్గా వెళ్తుంది. ఆ విలను మన కేకే మీనన్ కానీ లేకపోతే సిమ్రన్ ఇంకో క్యారెక్టరు, వీళ్ళంతా ఉన్నారు. ఏదో 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 జరుగుతుంది అర్థమవుతుంది కానీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏదో వస్తువు కోసం సినిమా అంతా, వెబ్ సిరీస్ అంతా ఒక వస్తువు కోసమే. అసలు ఆ వస్తువు వల్ల ఉపయోగం ఏంటి అనేది లాస్ట్ వరకు చెప్పలే, అదొకటి. ఇక 4th, 5th, 6th ఇలాగే కొంచెం అంటే బాగానే ఉంది. బట్ నేను 3 ఎపిసోడ్లు ఎంజాయ్ చేసినట్టు లాస్ట్ 3 ఎపిసోడ్లు ఎంజాయ్ చేయలేకపోయాను. జస్ట్ ఒక చూశాను అంతే, ఫినిష్ చేశాను అంతే. ఇష్టం వచ్చినట్టు యాక్షన్, ఇంకా బుల్లెట్ల వర్షము, ఇంక ఇష్టం వచ్చినట్టు ఇంకా జనాన్ని చంపడము. అంటే ఇది మనకి ఇండియాలో జరిగిన కథనే బాంబేలో 1992 బాంబేలో జరుగుతుంది. 2000 ఎపిసోడ్ నైనిటాల్, హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్నట్టు చూపించారు. కానీ ఎక్కడ జనరల్ మనుషులు కానీ, జనరల్ పోలీసులు కానీ ఎవరు కనపడరు. ఓన్లీ ఈ సినిమాలో యాక్ట్ చేసిన క్యారెక్టర్లు మాత్రమే కనపడుతుంటాయి అంతే. ఇక బుల్లెట్ల వర్షం కురుస్తుంటుంది. అసలు అసలు ఆ 2000 టైంలో జరుగుతున్న ఎపిసోడ్లలో టెక్నాలజీ, అంటే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు వాడినట్టు చూపించారు, ఏమంటే కొంచెం తక్కువ చూపించారు అంతే. ఇక అసలు తేడా ఏం లేదు, కేవలం 2000కి పోవడానికి కారణం ఆ చిన్న పాప పెద్దగా ప్రియాంక చోప్రా అవుతుందనేసి అనుకుంటున్నా, కాబట్టి అలా తీశారనుకుంటున్నాను నేను. ఇక అంటే ఇంకా 6th ఎపిసోడ్ అయితే మరి ఇంకా టూ మచ్ ఆఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్లో ఫైట్ అవి కూడా చాలా మటుకు సింగిల్ షాట్స్ తీశారు కానీ బట్ మనం కనెక్ట్ కాము. అంటే విలన్ ఎపిసోడ్ అయిపోతుంది, ఎవరో కొత్త విలన్ పుట్టుకొస్తాడు, ఇలా అంత అయినా కూడా 6 ఎపిసోడ్లు అయ్యాక కూడా ఎండ్ చేయలే వెబ్ సిరీస్ని. అంటే ఇది కథ అని చెప్పలే, ఇంకా ఉంది అన్నట్టు ఊరించారు. అదేమంత కన్విన్సింగ్ అనిపించలేదు నాకు. మొదటి 3 ఎపిసోడ్లు ఎంత బాగా ఎంజాయ్ చేశానో లాస్ట్ 3 ఎపిసోడ్లు అంత డల్గా వెళ్ళిపోయాయి నాకు. సమంత క్యారెక్టర్ కూడా తగ్గిపోయింది లాస్ట్ 3 ఎపిసోడ్లలో. సమంత కొన్ని చోట్ల చాలా అందంగా ఉంది, చాలా బాగా ఉంది. కొన్ని సీన్లలో మయోసైటిస్ జబ్బు వల్లనో మరి విడాకుల ఎఫెక్ట్ తెలియదు కానీ డల్గా ఫేస్లో కళ లేకుండా జుట్టంతా ఎక్కువ వేసుకొని ఆ డ్రెస్సింగ్ కొన్ని చోట్ల బాగుంది, డ్రెస్సింగ్ కొన్ని చోట్ల బాగాలేదు. ఇలా కేవలం సమంత కోసం చూడాలి, సమంత ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడాలి. సమంత అంటే అందరూ ఇష్టమే కాబట్టి సమంత కోసం ఒకసారి చూసేయచ్చు అంతే. ఆ లాస్ట్ 3 ఎపిసోడ్లు కూడా బాగుంటే నేను మంచి రేటింగ్ ఇచ్చేవాడిని. ప్రస్తుతానికి 2 రేటింగ్తో సరిపెట్టుకోవాలి, ఓకే అంటాను అంతే, గుడ్ అనను బ్యాడ్ అనను. ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చెప్పాను కదా, మొదటి 3 ఎపిసోడ్లలో
కొంచెం మన సమంత గ్లామర్, కొంచెం వరుణ్ ధవన్తో లిప్ లాక్ ఒక సీన్ అలా ఉంది కాబట్టి అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీస్ చూడొచ్చు. లేదంటే ఇంకా ఇండివిజువల్గానో లేదా జంటలుగానో అడల్ట్స్ ఓన్లీ చూడాలి. అడల్ట్స్ అందరూ చూడొచ్చులే, కానీ చెప్తున్నా కదా అదొక్కటే అంతే. అది మన సిటడల్, వరుణ్ ధవన్ అండ్ సమంతాల కొత్త హిందీ వెబ్ సిరీస్ డైరెక్టెడ్ బై రాజన్ డీకే. అమెజాన్ ప్రైమ్లో హిందీ ఒరిజినల్లో ఉంది, మనకు తెలుగులో కూడా ఉంది. సో మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చూసేయచ్చు. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. మొదటి 3 ఎపిసోడ్లు అంటే 2.5 గంట పాటు మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. లాస్ట్ 2.5 గంటలు అనేది కొంచెం నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నాకైతే ఓకే అనిపించింది. లాస్ట్ 2.5 గంట మొత్తం 5 గంటల వెబ్ సిరీస్, 6 ఎపిసోడ్లు. ఓకే, బాయ్.